ఇప్పటికైనా చెప్పరా అసలు ఏం జరిగిందో. నిన్ననే నందిని వాళ్ళ ఫాదర్ని కలిశాను. అంటే ప్రేమ కోసం మర్డర్లు చేస్తావా? ఆయన డీజీపీ చేయడం కోసం క్రిమినల్స్ చంపేస్తావా? మామ లిస్ట్ ఇచ్చాడు బాబాయ్. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ కన్ఫర్మ్డ్ గా చంపేస్తాను. అర్థమైంది. వీడితో ట్రావెల్ చేస్తా, వీడి మర్డర్లన్నీ నా అకౌంట్ లో వేసుకుంటా, మా మామ దగ్గర మార్కులు కొట్టేస్తా, నందిని మెళ్ళలో తాళి కట్టేస్తా. మీ అల్లుడు షేర్ సార్ పులి జింకను వేటాడినట్టు వేటాడాడు. ఎందుకు ఆలస్యం? ఈ మర్డర్ మీ అకౌంట్లో వేసేసుకోండి సార్. దాదా పోకుండా ఏ మర్డర్ మన అకౌంట్లో వేసుకున్నా దాదా అకౌంట్లో మనం పోతాం. గౌతమ్ అకౌంట్లో దాదా కూడా పోయాక ఫైనల్ గా ఎన్కౌంటర్స్ అన్ని ఆపరేషన్ దాదా అందాం. ఎవట్రా బొట్టు పెట్టింది? మురుగా దించు మురుగా. మార్నింగ్ మా ఆవిడ పెట్టిన బొట్టు రాజా ఇది. ఇప్పుడు నువ్వు నాకు బొట్టు పెడితే అక్కడ దాని బొట్టు జరిగిపోద్ది. మనకెలా తెలుస్తుంది రాజా? 1 చంపినవాడు చెప్పాలి, 2 చూసినవాడు చెప్పాలి, 3 చచ్చినవాడు చెప్పాలి. చచ్చినోడే చెప్తాడు. పాపా చచ్చినోడ్తోనే చెప్పిస్తాను. దాదా కా బేటా హూ మే. వీడు అత్యుత్సాహానికి అన్నయ్య, తొందరపాటికి తమ్ముడు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. ఇంకోసారి చదువుతావా బావా? ఒకసారి చదివిన పుస్తకాన్ని ఇంకోసారి చదవడం చిరాగ్గా. ఎక్కడ నా బొగ్గు మినిస్టర్ బావగారు బొగ్గు కోటలు చిరాగ్గా. ఓరు ఆ పెళ్లికి బయలుదేరి ఈ పెళ్లికి వచ్చినా? ఆ పెళ్ళేంటి ఈ పెళ్ళేంటి చిరాగ్గా. అయితే నీకు 2 ఫ్లాష్ కట్లు వేస్తా. వేసుకో చిరాగ్గా. అటు సూడియా. అసలు ఈ పెళ్లి గోలేంట్రా చిరాగ్గా. బాబాయ్ పెళ్లి నా చిరకాల స్వప్నం. వారిని చిరాకు పెళ్ళని తగలట. మొదటిసారి గుళ్ళో పెళ్ళన్నావు, మీ ఫాదరు పంతులు గారు పోయారు చిరాగ్గా. రెండోసారి మసీదులో పెళ్ళన్నావు, పాపం పెళ్లి కూతురు ఫాదరు అత్తరు సాహిబు పోయారు చిరాగ్గా. బాగా చర్చించి చర్చిలో పెళ్ళన్నావు, మా ఫాదరు చర్చి ఫాదరు కలిసి పోయారు చిరాగ్గా. మన వంశంలో పెళ్లిళ్ళు లేవురా. నచ్చిందా, వచ్చిందా, ఇచ్చిందా. బయట ఆటోలో ఐటమ్ ఉంది, రప్పించమంటావు చిరాగ్గా. బాబాయ్ నిన్ను. అర్థమైంది. నా మీద నీకు ఎంత లవ్వు. మీరెందుకొచ్చారా? బాధలో ఉన్నది పగోడైనా వాడిని పలకరించాలన్నదే నా సిద్ధాంతం. నా సిద్ధాంతం కూడా అదే. సేమ్ టు సేమ్. మొదలెడదామా? పదా. ఓకే. ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే కదా పాపం. బబ్బర్ బాబు పోయాడంటే కదా. బబ్బర్ చావుకి వీళ్ళకి లింక్ ఉందన్న అనుమానం అన్న. బాధపడుకురా సార్. నీ బొక్కలో ఓదార్పు యాత్ర ఆపరా. బొబ్బర్ని చంపింది నువ్వేనని నాకు తెలుసురా. అవునరా, నేనే చంపాను. ఊరుకో పప్పి. నాకే అంత ధైర్యం ఉంటే వాడినంత చంపుతాను. డైరెక్ట్ గా నిన్నే చంపి నందుని చేసుకునేవాను కదా. బ్రెయిన్లెస్ ఫెలో. ముందు ఎవరు చంపారో తెలుసుకో పప్పి. అన్నా నీకు డివిడి వచ్చిందన్నా. అస్సలం వాలేకుం పప్పి బాయ్. వాలేకుం అస్సలాం. నీకి ఎంగేజ్మెంట్ మేమే ఆపినా. నా పెళ్లికి అల్ ఖైదాకి ఏంట్రా సంబంధం? ఇధర్ పూచో. భారత్ మే టాప్ 10 బేవార్స్ లిస్ట్ నికలే తో పహలా తుమ్హారా నామ్ ఆయా. టెర్రరిస్టులు కూడా టిష్యూ పేపర్ లో వాడుకుంటున్నావురా. అంతా నీ అభిమానం బాబాయ్. నీలో మేము క్లీన్ షేవ్ చేసుకున్న బిన్ లాడెన్ని చూసాంరా. ఏంట్రా అలా చూస్తున్నావు? నో, ఏ మాటకా మాట చెప్పాలనా? నువ్వు ఈ పెళ్లి గెటప్ లో కంటే ఆ బిల్ నాడిన గెటప్ లోనే బాగుండవు. అల్ ఖైదానే కాదు, ఎవడడ్డుపడ్డా 30 రోజుల్లో నా పెళ్లి స్ట్రాంగ్ ముహూర్తం పెట్టించా. ఆ రోజు రారా. అబ్బో 30 రోజులు. ఇంకా ఈ 30 రోజులు మనం ఇక్కడే ఉండమని పెళ్లి పనులు చూసుకోమని టార్చర్ పెడతాడేమో అనుకున్నా. పాపం వాడికి ఆ తాట రాలేదులే బాబాయ్. నువ్వు ఇస్తున్నావు కదరా. పర్లేదులే, మన బ్యాంక్ వెళ్ళి ఎంజాయ్ చేసుకుందామే. పా అడుగు ముందుకు పడిందో నందిని మీదొట్టు. అనవసరంగా నందిని పేరు చెప్పి లాక్ చేశాడు బాబాయ్. నువ్వే లాక్ చేయించుకున్నావు. నువ్వు సామాన్యుడు కాదురా. నీకు టైం ఇస్తే చంద్రమండలానికి ఫ్లైఓవర్ వేస్తావు. I'm Dr. Lepes Rao, FRCS, returned from London, retina specialist. Who are you? I am Dada ka beta,
किसका दादा रे? दादा को नहीं जानता तू? नहीं. गंड का दादा. What can I do for you? ఒక మనిషి చచ్చాడనుకో Yeah. వాడి బాడీలో ఏ పార్ట్ ఎంతసేపు బతుకుంటుంది? బాడీ డెడ్ అయిన తర్వాత హార్ట్ సెకండ్స్ పనిచేస్తుంది. ఆ స్కిన్ 7 days లైవ్ ఉంటుంది. బ్రెయిన్ 3 hours పనిచేస్తుంది. ఐస్ మాత్రం 6 hours పనిచేస్తాయి. మిగతా పార్ట్స్ ఐ డోంట్ నో. ఓ ఐ సీ. వేర్ యు సీ? ఐస్ 6 hours అంటే వీడిని చంపినోడిని వీడి కళ్ళు లాస్ట్ సెకండ్ లో చూసుండొచ్చుగా. న్యాచురలీ. ఆ ఇమేజ్ నాకు కావాలి. హెవీ బాడీ. యు సీ వీడి కళ్ళు వేరేవాళ్ళకి పెట్టి రెటినా పొరలో నుంచి కణజాలాల్ని వేరు చేసి ఆ బ్రెయిన్ తో అనుసంధానం చేస్తే ప్రాసెస్ చెప్పొద్దు, రిజల్ట్ కావాలి. రిజల్ట్ ఒక 4 రోజులు వెయిట్ చేయండి. నాకు వెయిట్ చేయడం ఇష్టం ఉండదు. సార్ గన్లో నుంచి బుల్లెట్ తీసినంత ఈజీ కాదు సార్. రెటీనా పొరలో నుంచి ఇమేజ్ తీయాలంటే ఒక 4 రోజులు టైం ఇవ్వండి. వెయిట్ చేయండి ప్లీజ్. ఒరేయ్, వాడేదో స్ట్రాంగ్ ముహూర్తం అని 30 రోజులు అవతలు జరిపాడురా. ఇప్పుడు ఏం చేద్దాం? ముహూర్తం ముందు జరుపుదాం. అదేలాగా? నందు ఎంట్రీ. అన్నా బాబీ వచ్చింది. ఏంట్రా ఇలా వచ్చా? లెన్స్ లో చూసినప్పుడు అతనున్నాడు, కెమెరా క్లిక్ చేస్తే ఇతనున్నాడు, ఫోటోని ప్రింట్ చేస్తే నువ్వున్నావు. నా మనసులోంచి వీడి ఫోటో తీసేసి నీ ఆల్బమ్ పెట్టు, అలాగే ముహూర్తం ముందుకు పెట్టు. ఏం మారుతున్నావు నందు? అదే పొలిటికల్ పార్టీయా? ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవడానికి పెళ్లి, అందులో స్ట్రాంగ్ ముహూర్తం. తన ప్లానింగ్ దానికి ఉంటుంది కదా. ప్లానింగ్ ఈడికే ఆడికే. రాయ్, అడిగింది నా నందు, ఏం చేయాలో నాకు తెలుసు. రాయ్, బాబీని తీసుకెళ్ళండి రా. ఓకేనా? నమస్కారం వదినా. రా వదినా. బాబీ ఎంట్రీ వాడు సెట్ చేసిండని అనుమానంగా ఉందిరా. వదిన కంట్రోల్ తప్పిందా? నందిని, ఇటు ఒకటి ఇచ్చేసి. ఏంటిది నందిని? నైట్ నువ్వు నా కళ్ళకొచ్చావు పప్పి. ఎంత క్యూట్ గా ఉన్నావో తెలుసా? తెగ ముద్దొచ్చావు. తలారా స్నానం చేసి లిప్స్టిక్ రాసుకుని కిస్ చేద్దామని వచ్చా. కారిడార్ లో వీడున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. కథ పల్లె చెప్తాందే. బాధపడకురా, నైట్ కల్లోకొచ్చింది నేనే కదా. స్నానం చేస్తున్నప్పుడు నీ మనసులో ఉన్నది నేనే కదా. లిప్స్టిక్ రాసుకుంటున్నప్పుడు నీ బ్రెయిన్ లో ఉన్నది నేనే కదా. అన్నీ నువ్వేరా, కానీ అసలు మ్యాటర్ వచ్చేటప్పటికి నువ్వు లేవుగా సిరాగ్గా. సారీ పప్పి, నాకు ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ తప్పుగా ఫీల్ అయ్యి క్షమించు. ఆడది ఏం చేసినా నాకు ఇదే ఫస్ట్ టైం అంటారు సిరాగ్గా. బాయ్, ఓకే. తనంటే చిన్నపిల్ల, నీ బుద్ధి ఏమైంది? అరే, బలవంతంగా లాక్కుంటే తప్పు గాని ఆ అమ్మాయి ఫ్రీగా ఇచ్చేస్తుంటే తీసుకోవడం తప్పేంట్రా? అయినా పప్పి, ఆ అమ్మాయి సమర్పించుకోవడం, నేను పుచ్చుకోవడం, దానికి నువ్వు చిన్న పుచ్చుకోవడం, ఇదంతా నా వల్ల కావట్లేదురా. నువ్వు అర్జెంట్గా పెళ్ళిని రేపు షిఫ్ట్ చేసావు అనుకో, నా మానాన్ని బ్యాంకాక్ వెళ్ళిపోతాను రా. ఏదన్నా నేను వస్తావా? వస్తాను. Yes, that's a wonderful thought. ముహూర్తం ముందుకు పెట్టే పప్పి.